ప్రముఖ సంఘ సంస్కర్త డొక్కా సీతమ్మ స్ఫూర్తితో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని జనసేన పార్టీ సీనియర్ నేత కోర్ కమిటీ సభ్యుడు నూనె మల్లికార్జున యాదవ్ అన్నారు. ఆదివారం ఆయన జీఎన్టీ రోడ్డులో చలివేంద్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపుతో టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ సూచన మేరకు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ప్రజాసేవ కోసమే జనసేన పార్టీ ఆవిర్భవించిందన్నారు. వేసవి తాపానికి ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీనిని పాదాచారులు, వాహన చోదకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గునుకుల కిషోర్, పి చంద్రశేఖర్ రెడ్డి, ఆఫీస్ ఇన్ఛార్జ్ జమీర్, సుధా మాధవ్, అందీప్ రెడ్డి, కరీం, వెంకట్ తాళ్ళూరి, వర్షాచలం రాజేష్, దాసరి పోలయ్య, పవన్, మనోజ్, హరి, పి శ్రీకాంత్, అనిల్, చంటి, మహేష్, ప్రసన్న, కృష్ణవేణి మరియు జనసేన నాయకులు పాల్గొన్నారు. జీఎన్టీ రోడ్ ఆమనిఘాట్ సెంటర్లో ఈరోజు డొక్కా సీతమ్మ గారి చలివేంద్ర ఏర్పాటు చేయడం జరిగింది. మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారము టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ గారి సూచనల మేరకు ఈరోజు చలివేంద్రని ఏర్పాటు చేయడం జరిగింది. జనసేన వీర మహిళలు అందరూ నాయకులు అందరూ పాల్గొన్నారు. ముఖ్యంగా కూడా వేసవి తాపం తీర్చాలి అనే ధ్యేయంతో ప్రతి ఒక్కరూ జనసేన నాయకులు అందరూ కూడా ఇక్కడ చలివేంద్రలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి మేము అందుబాటులో ఉంటాము. ముఖ్యంగా కూడా ఈ చలివేంద్ర అనేది పేదవారికి కానీ ప్రతి బడుగు బలహీన వర్గాలకి ఇక్కడ స్వేద తీర్చేదానికే ముఖ్య కారణం. ముఖ్యంగా కూడా దీన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. ముఖ్యంగా కూడా మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పేద ప్రజల బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. ఆయన నిర్ణయాల ప్రకారం మా జనసేన పార్టీ ముందుకెళ్తుంది. అలాంటి మహానాయకుడు మాకు దొరకడం భాగ్యంగా అనుకుంటున్నాము. ముఖ్యంగా కూడా జనసేన పార్టీ పేదల పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ. అదే కాకుండా కూడా డొక్కా సీతమ్మ గారి జ్ఞాపకార్థం ఈరోజు చేయడం జరిగింది. ముఖ్యంగా కూడా ఆమె చాలా చలివేంద్రలు ఏర్పాటు చేయడం కానీ అన్నదాలు చేయడం కానీ ఆమె స్ఫూర్తిదాయకంగా జనసేన పార్టీ తీసుకుంటుంది. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు. అందరికీ నమస్కారం. ఈరోజు వత్తేఖాన్పేట ఆమని గార్డెన్స్ నందు నూనె మల్లికార్జున ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ గారి పేరుతో ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేయడమే కాకుండా పుచ్చకాయలు కూడా వేసవి తాపాన్ని తట్టుకునేటట్టు పంచిపెట్టడం జరిగింది. నెల్లూరు కార్పొరేషన్ లిమిట్లో మొట్టమొదటిగా చలివేంద్రం ఏర్పాటు చేసింది నెల్లూరు సిటీలో గుర్రం కిషోర్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ. అనంతరం ప్రతి వార్డులో కూడా మనం చలివేంద్రం ఏర్పాటు చేస్తాం అనుకున్న తరుణంలో కూటమి ప్రభుత్వం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అన్నిట్లో కూడా కూడల్లో కూడా ప్రధాన కూడల్లో కూడా చలివేంద్రం ఏర్పాటు చేయింది. లాంగ్ గ్యాప్ ఉంది, ఈ గ్యాప్లో ఎక్కడా లేదు. ఇక్కడ చలివేంద్రం తప్పనిసరి అని చెప్పి మన వేములపాటి అజయ్ అన్న గారి సూచనతో ఈరోజు ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఇకపోతే జనసేన పార్టీ తరఫున వేములపాటి అజయ్ అన్న మనకి ఒక రాక్షసుడిని పరిచయం చేశారు. పని రాక్షసుడు మా నూనె మల్లికార్జున అన్న. క్షణం తీరిక లేకుండా జనసేన పార్టీ లోగో వేసుకొని నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. ఇటువంటి కష్టపడే నాయకులు జనసేన పార్టీకి దొరకడం అరుదు. వీరందరితో కలిపి పనిచేసుకొని జనసేన పార్టీని బలోపేతం చేస్తాము. ఒక పక్క నెల్లూరు నగరంలో ఉచిత విద్యను లైటింగ్స్ ఏర్పాటు చేసి శ్రీధరన్న సిటీ పరిమితులను పెంచుతున్నారు. కూటమి లక్ష్యం అభివృద్ధి. అదే దిశగా కూటమి నాయకులు ప్రయాణించడం